నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణంలో చేపట్టిన ఆర్టిజన్ ఉద్యోగుల నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇక ఆర్టిజన్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను గత ప్రభుత్వం కూడా పెడచెవిన పెడితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నది. అనేక సంవత్సరాలుగా న్యాయమైనటువంటి మీ డిమాండ్లను గత ప్రభుత్వం కూడా పెడచెవిన పెట్టడమే కాకుండా ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ సమస్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాన్ని ఆధారంగా ఆర్డినెన్స్ ఉద్యోగం కన్వర్షన్ చేయాలని చెప్పి మీరు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ప్రస్తుతం ఉన్న ఓఎన్ఎం సర్వీస్ ని అమలు చేయాలని, అదే మాదిరిగా విద్యుత్ సంస్థలో 4/12/2016 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారు కోరుతున్నటువంటి డిమాండ్ కి మేము మద్దతు పలుకుతా ఉన్నాం.